కేరళ వెళ్తున్నారా? అయితే మీ కోడిగుడ్లు మీరే పట్టుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ దొరికేవన్నీ చైనా గుడ్లే. కమ్యూనిజం అంటే అక్కడి నేతలకు ఉన్న పిచ్చి ఏమో గాని గుడ్లు కొనుక్కోవాలంటే భయపడేలా చేస్తున్నారు. ప్రతిదీ చైనా చేసిందే చెయ్యాలని ఇక్కడి నేతలు చూస్తారు. అందుకే మావోల నుంచి మార్కెట్ల దాకా చైనానే అనుకరిస్తారు. చైనా ఉత్పత్తులు నిషేధించమని యావత్ దేశం గోల పెడుతుంటే ఇక్కడ మాత్రం చైనా గుడ్లు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ఈ గుడ్లన్నీ ప్లాస్టిక్ పూతే, లోపల అంతే. చిన్న చిన్న మార్కెట్ల నుండి పెద్ద సూపర్ మార్కెట్ల వరకు ఇవే గుడ్లు. కొంతమంది పగులగొట్టి మరీ ఇవేంటో చూపిస్తున్నారు. ఇలాంటి వాటిని కనుక్కోవడం ఎలా? ప్లాస్టిక్ లేదా నకిలీ కోడిగుడ్లు సాధారణంగానే కనిపించినా పగులగొట్టడం కష్టం. వాటిని ఉడకపెట్టినప్పుడు లోపలి భాగం గట్టిగా రబ్బర్ బంతిలా ఉంటుంది. వీటిని కాలిస్తే ప్లాస్టిక్ లానే కాలిపోతాయి. వీటి రుచి కూడా మామూలు వాటికి భిన్నంగా ఉంటుంది. ఇవి తమిళనాడు నుంచి వస్తున్నట్టు భావిస్తున్నారు. నిత్యం అప్రమత్తంగా ఉండే ఆరోగ్య శాఖ ఈ నకిలీ కోడిగుడ్లపై హెచ్చరికలు ఇంకా జారీ చేయాల్సి ఉంది. గతంలో కూడా ఇదే మాదిరిగా ప్లాస్టిక్ బియ్యం కేరళ మార్కెట్ లో అమ్ముడుపోయింది. కమ్యూనిజం పైన మీ భక్తి సంగతి ఏమో గానీ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోకుండా ఉండండి.